సార్ కొంతమంది స్టూడెంట్స్ 2 ఇయర్స్ వరకు చదివినా కానీ ర్యాంక్ అనేది కొట్టకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అసలు కారణం ఏమని చెప్తారు? ఫండమెంటల్స్ లాస్ Hmm. వాళ్ళకి ఫండమెంటల్స్ ఉండవు మేడం. పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఒక దాంట్లో ఒక సిస్టంలోకి నెట్టేస్తారు. నెట్టేయడం వల్లనే వాళ్ళకు ఆ ర్యాంక్ అనేది రాలేదు. సో వాళ్ళకి ఖచ్చితంగా ఫండమెంటల్స్ గా వాళ్ళకి అభిరుచి ఎలా ఉండాలంటే వాళ్ళు ఖచ్చితంగా మాకు మ్యాథ్స్ మీద కానీ ఫిజిక్స్ మీద కానీ మంచి గ్రిప్ ఉంటే వాళ్ళకు 10th క్లాస్ స్టాండర్డ్ వరకు, లేకుంటే 10th స్టాండర్డ్ లోపు వాళ్ళు మంచి బ్రైట్ స్టూడెంట్స్ అయితే మాత్రమే ఇంజనీరింగ్లోకి వచ్చి ఈ జేఈ మెయిన్స్ కానీ లేకుంటే ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని వాళ్ళకి క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళని ఫస్ట్ అక్కడ తయారు చేయాలి. ఒక 1 year వాళ్ళను కంప్లీట్ గా వాళ్ళని ఆ ఫీల్డ్ లో మ్యాథ్స్ మీద పర్ఫెక్ట్ చేయించిన తర్వాతనే దీంట్లోకి తీసుకురావాలి. ఫౌండేషన్స్ అనేది స్ట్రాంగ్ ఉంటేనే ఫౌండేషన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Yes. ఫౌండేషన్స్ లేకపోవడం వల్ల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఎన్ని ఇయర్స్ చేసినా కానీ ఇదే కారణం అంటారు. ఇదే కారణం. ఓకే సార్, హార్డ్ వర్క్ చేస్తే చాలు ఇంకా నేను క్రాక్ చేస్తాను అనుకునేది బిగ్గెస్ట్ మిస్టేక్ అంటారా, లేకుంటే కాన్ఫిడెన్స్ అంటారా? అదొక కాన్ఫిడెన్స్ లెవెల్ మేడం. హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే హార్డ్ వర్క్ అనేది ఏంటంటే నార్మల్ గా ఎవరైనా ఒక పాయింట్ లో హార్డ్ వర్క్ హెవీగా చేశారనుకోండి ఖచ్చితంగా గ్రోన్ అవుతారు ఆ ఏరియాలో. కానీ హార్డ్ వర్క్ తో పాటు ఏంటంటే ప్రాపర్ గా ఏం వస్తుంది ఏం రాదు, ఎగ్జామ్ కి ఎంత ఓరియంటేషన్ లో ప్రిపేర్ కావాలి, ఏ ఏరియాస్ ని ప్రిపేర్ కావాలి, ఎంత మట్టుకు ప్రిపేర్ కావాలి అనేది ఒక గైడెన్స్ ఉండాలి పిల్లలకి. గైడెన్స్ ఉంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది వాళ్ళకి యాడ్ అవుతుంది, స్మార్ట్ వర్క్ కూడా యాడ్ అవుతుంది, దాంతో పాటు ముందుకెళ్ళగలుగుతారు. ఓకే, ఇది కాన్ఫిడెన్స్ ఉండడం అనేది అనుకుంటారు. బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే కాదు. బిగ్గెస్ట్ మిస్టేక్ కాదు. ఓకే.